నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లో పోటీకి టీడీపీ దూరం, ఎవరికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం. కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 6 మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్, జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసి కొట్టిందని విమర్శ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని పార్టీ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పోటీకి పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. మండల అధ్యక్షులు నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు కోరారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు రాష్ట్ర కమిటీ నియామకంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం పూర్తయిందని, సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రియాశీలకంగా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు వివరించారు. అధ్యక్షుడి నియామకం ఆలస్యమైతే ఈలోపు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు కమిటీల నియామకం పూర్తి చేసుకుని కార్యక్రమాలు పెంచాలని సూచించారు. సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చే వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం సమీపంలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 7 దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే 6 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు హాస్పిటల్కి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. Pedro. నాగాని వచ్చా అయ్యి బాబోయ్ జైతికి వచ్చి
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి డ్రామా మరోసారి బెడ్స్ కొట్టిందని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ కుట్ర పన్న వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడ్స్ కొట్టిందని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ కుట్ర పన్ని వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ఎద్దేవా చేశారు. చట్టం నుంచి దోషులెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంపై నిత్యం విషం చెమ్మటమే జగన్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజాప్రభుత్వ పాలనలో జగన్ ఆటలిక సాగమని మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. సీసీటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ 2:03 ఆ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్కి అవతల ఒక ఇల్లు ఉంది. అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక లేడీ పని చేస్తుంది. షీ వాజ్ ద ఫస్ట్ రెస్పాండర్. ఆమె చూసిన తర్వాత వెంటనే హౌస్ ఓనర్ దిల్షాద్ గారికి చెప్పడం జరిగింది దట్ ఆ ముందే ఉన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది, పైన కొంచెం ఫ్లేమ్స్ చూశారు. అది చూసిన వెంటనే ఓనర్ సులోచన వాళ్ళకి చెప్పడం జరిగింది. సులోచన వెంటనే సీన్కి వచ్చారు. వాళ్ళ కూతురు మీనాక్షి కూడా వాళ్ళతో పాటు అక్కడ రావడం జరిగింది. ఈ సీక్వెన్స్లో మేము ఆల్రెడీ 11-12 విట్నెసెస్ని కూడా ఎగ్జామిన్ చేసాము. ఆ రోజు ఏ వెహికల్స్ పోయాయి, ఎవరెవరు అక్కడ ఉన్నారు, అది అంతా కూడా చూడడం జరిగింది. తర్వాత మేము మీనాక్షితో మాట్లాడినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ టీం కొంచెం క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో ప్రాథమికంగా అమ్మ మీ షాప్లో ఫైర్ జరిగింది, మీరు వెంటనే పోలీస్కి కూడా చెప్పలేదు, ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా పిలవలేదు, చాలా డిలే అయింది, మేబీ మీరు అర్లీగా చెప్పేసి వీ కుడ్ హ్యావ్ హెల్ప్ యూ ఇన్ అ బెటర్ వే. అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది, మాకు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు గోవిందయ్య గారు, వాళ్ళతో గత ఒక 5-6 ఇయర్స్తో పరిచయం ఉంది. సో మేము వెంటనే ఆయనకి కాల్ చేసి చెప్పాము. ఆయన ఇక్కడ వచ్చారు, మేమే ఫైర్ కూడా కంట్రోల్ చేశాము. ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారు, ఇది నేను చూస్తాను, మీరు ఇది ఎవరికి చెప్పవద్దు, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు, నేను దాన్ని ఇది మీ షాప్ కాకుండా అంబేద్కర్ గారు విగ్రహం తగలపెట్టడం జరిగింది అది చెప్తాను. ప్లస్ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది మీద స్పెషల్లీ ఒక సతీష్ ఆయన మీద ఎలిగేషన్ చేయడం జరిగింది. సో నేను ఇది ఎంత చేస్తాను, ధర్నా చేస్తాను, తర్వాత నేను మీకు ఒక పక్కా షాప్, ఈ టెంపరీ షాప్ కాకుండా మార్కెట్ ఏరియాలో ఒక పక్కా షాప్ కూడా వచ్చేస్తుంది, నా సర్పంచ్ ఉన్న కాలంలోనే అది కూడా ఇన్షూర్ చేస్తాను చెప్పేసి ఆమెకి చెప్పడం జరిగింది. న్యూస్ వీడియో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్షయ పాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందుతుండటంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. న్యూస్ వీడియో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్షయ పాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందుతుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల న్యూస్ వీడియో ట్రిపుల్ ఐటీలో భోజనం సరిగా పెట్టడం లేదని, నిర్వహణ సక్రమంగా లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ట్రిపుల్ ఐటీలో మెస్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అక్షయ పాత్రకు అప్పగించింది. దీంతో నూజివీడి విద్యార్థులు ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్న భోజన సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. అక్షయ పాత్ర ద్వారా అందిస్తున్నటువంటి పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భోజనాలతో ఇప్పుడు నిజమైన మార్పు కనిపిస్తుందని మాట నిలబెట్టుకునేందుకు ధన్యవాదాలు అంటూ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ పరిష్కారాన్ని శాశ్వతంగా కొనసాగించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. అక్షయ పాత్ర ఫుడ్ని మాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. థ్యాంక్ యూ సార్. మేము ట్రిపుల్ ఐటీ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అయితే ఈ మధ్య మీరు అక్షయ పాత్ర స్కీమ్ని ఇంప్లిమెంట్ అవుతారు కదా సార్ ఇక్కడ, అది చాలా బాగుంది సార్. అంటే హాలిడేస్ తర్వాత వచ్చి చూడకంటే హాలిడేస్లో ఇంట్లో భోజనం ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంది సార్. ఈ భోజనం కూడా చాలా బాగుంది సార్. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ దాని తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సినీ నటుడు అప్పటి తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు 47వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాలకొండేల మరణంపై సంతాపం తెలిపారు. సభ ప్రారంభానికి ముందు వారి స్మృతికి సంతాపంగా సభ్యులు మౌనం పాటించారు. కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి రాజకీయ రంగానికి తీరని లోటుగా సభ్యులు అభిప్రాయపడ్డారు. అప్పటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా కోట శ్రీనివాసరావు ప్రజాసేవలో విశేష పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 40వ డివిజన్ కార్పొరేటర్ మాలకొండయ్య కృష్ణి స్మరించారు. వారి ఇరువురు
పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరారు. 99-2004 పదవి కాలంలో ప్రముఖ సీనియర్ సినిమా నటులు ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు పోషించి ప్రజల మన్ననలు పొంది అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ్యులుగా ఎన్నుకోబడి ప్రజల మన్ననలు కూడా పొందుకొని 13/7 ఈ సంవత్సరంలో ఆయన మరణించడం భారతీయ జనతా పార్టీకే కాదు తెలుగు సినీ పరిశ్రమ ప్రజలందరికీ కూడా చాలా కోల్పోయామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని అలాగే వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. బీజేపీ శాసనసభ్యునిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గం అప్పట్లో తూర్పు నియోజకవర్గంగా ఉండేది అధ్యక్ష. ఆ తూర్పు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఆయన మరణం మరి రాజకీయ రంగంలో సినీ రంగంలో తీరం రోడ్డుగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి మరణానికి సిపిఎం పక్షంగా సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 1987-1992 వరకు 47వ డివిజన్ కార్పొరేటర్గా మరి నగర అభివృద్ధికి కృషి చేసినటువంటి పాముల మాలకొండయ్య గారి మరణం 22/8/2025 తేదీన మరణించారు. వారి యొక్క మృతికి కూడా సిపిఎం పక్షంగా సంతాపం తెలియజేస్తూ వారి కల్తీ మద్యంతో వేల మంది ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి కల్తీ మద్యానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి ధ్వసమెత్తారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులైపారిందని చాలా మంది అనారోగ్యానికి గురై మరణించారని అన్నారు. కల్తీ మద్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో స్వయంగా వారి పార్టీ నాయకులే డిస్టిలరీలను ఏర్పాటు చేసి నగదుకు లిక్కర్ అమ్ముకొని సొమ్ము చేసుకున్న సంఘటనలు చూశామని అన్నారు. వైసీపీ పాలనలో 3,000 నుంచి 4,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ మద్యం అమ్మకాలపైన తయారీ కేంద్రాలపైన కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి అరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీడీపీ నాయకులనే సస్పెండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యం వ్యవహారంలో రాజీ పడేది లేదని హెచ్చరించారు. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యానికి చాలామంది అనారోగ్యం పాలై చనిపోయిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఈరోజు కల్తీ మద్యం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది. స్వయంగా మీ పార్టీ వాళ్ళే డిస్టిలరీలన్నీ పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి క్యాష్కు అంటే నగదుకు లిక్కర్ అంతా అమ్ముకొని సొమ్ము చేసుకునే సంఘటనలు మనం టీవీలో కట్టలుగా చేసినట్టని చూసినాం. దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు 4,000 కోట్లు మద్యం కుంభకోణం చేశారు మీరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న శాంతి భద్రతలకు కానీ అవినీతి అరాచకుల పాలిట సింహసప్పంలా వ్యవహరించాడు. ఈరోజు ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ భద్రత బాధ్యత అని చెప్పి ఈరోజు నకిలీ మద్యం అమ్మకాలపైన తయారీ కేంద్రాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. అదే కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కల్తీ మద్యం తయారీ కేంద్రాలపైన దాడులు చేస్తూ ఉంది. దీంట్లో పార్టీలకు అతీతంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే చర్యలు తీసుకునే దానికి ఈ ప్రభుత్వం ఉపకరించిందంటే ఎటువంటి అవినీతి అరాచక వ్యవహారాలు ఎవరు చేసినా కూడా మన పార్టీ వాళ్ళైనా బంధువులైనా ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాన్ని వెనుకాడమని చెప్పి స్పష్టత ఇస్తూ ముఖ్యమంత్రి గారు మా పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా సస్పెండ్ చేసిన విషయం ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కల్తీ మద్యం వ్యవహారాల్లో కానీ దేంట్లో రాజీ పడమనేది ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉంది. అదే కాకుండా ఈరోజు
పార్టీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డిని, అదేవిధంగా సురేంద్ర నాయుడు అనే వ్యక్తులను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడో మద్యం కుంభకోణం జరిగితే అది ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏది జరిగినా కూడా అధికారం కోసం ఒక విష ప్రచారం అన్నమాట. మీరు చేసిన అరాచక పరిపాలన నుంచి ప్రజలు తేరుకొని ఈ సంవత్సరంన్నర కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతూ, అభివృద్ధిలో ముందుకు పోతూ, దేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటే ఉనికిని కాపాడుకునేదానికి ఈ ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఒకటే అడుగుతూ ఉండే ఈ సందర్భంగా, మీరు మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు కుంభకోణం చేశారని చెప్పి ఆధారాలతో సహా సిట్టి రోజు కోర్టు ముందు పెట్టిన తర్వాత మీకు చెందిన ఎంపీ కానీ, అదేవిధంగా నీ సీఎంఓలో పనిచేసిన మాజీ అధికారులు కూడా ఈరోజు జైళ్ళల్లో 70 రోజులు, 80 రోజులు, 100 రోజులు ఉంటే వాళ్ళను నువ్వు సస్పెండ్ చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉండా. గన్నవరం మండలం సోరంపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కల్తీ మద్యం నింపే బాటిల్స్ ను అధికారులు సీజ్ చేశారు. కల్తీ మద్యం తయారు చేస్తున్న వారిపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. గత రాత్రి మైలవరంలో భారీగా కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆ సంఘటన మరొక ముందే సోరంపల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భారీగా అక్రమ కల్తీ మద్యం తయారు చేసే బాటిల్స్ ను అధికారులు పట్టుకున్నారు. కృష్ణ మిల్క్ యూనియన్ కు బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీ అవార్డు రావడానికి విశేష కృషి చేసిన సమితి పాలక వర్గానికి, సంఘ అధ్యక్షులు, పాడి రైతులకు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ధన్యవాదాలు తెలియజేశారు. 6 దశాబ్దాలుగా పరిసరాల పరిశుభ్రత, పాల నాణ్యత, రైతులు, పశు సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్న కృష్ణ మిల్క్ యూనియన్ కు బెస్ట్ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం స్వచ్ఛంద్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, సురేష్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద్ర లక్ష్య సాధనలో భాగంగా ఉత్తమ పనితీరులో భాగంగా బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీ మెగా భారీ పరిశ్రమల కేటగిరీలో మొదటి ర్యాంకు కృష్ణా మిల్క్ యూనియన్ వీరవల్లిలోని కామధేను ప్లాంట్ వరించింది. ఈ అవార్డు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండి కొల్లి ఈశ్వర్ బాబు అందుకున్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ కు బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీ అవార్డు రావడానికి విశేష కృషి చేసిన సమితి పాలక వర్గానికి, సంఘ అధ్యక్షులు, పాడి రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. 6 దశాబ్దాలుగా పరిసరాల పరిశుభ్రత, పాల నాణ్యత, రైతులు, పశు సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ కు బెస్ట్ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ పాలక వర్గం, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 7వ తారీఖున కృష్ణా మిల్క్ యూనియన్ సంబంధించినటువంటి 2వ ప్రాజెక్ట్ కామధేను ప్రారంభించబడి ఈ రోజున స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవార్డుని ఈ రాష్ట్రంలో 3 కంపెనీలకు వస్తే 2 బహుళజాతి కంపెనీలతో పాటు ఇవాళ దేశీయ, అలాగే కోఆపరేటివ్, రైతుల సంస్థలో ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్కి ఆ అవార్డు రావడం ఈ రాష్ట్రంలో చాలా రైతాంగానికి కానీ, సంఘాధ్యక్షులు కానీ, పాలకవర్గాలు కానీ, అధికారులు కానీ అందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఈ రకంగా ప్లాంట్ ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు, ప్రతి నిమిషం మా అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ, క్లీనింగ్ అండ్ స్టాఫ్ ఎండి గారి దగ్గర నుంచి కింద వరకు అధికారులు కానీ, కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ ప్రతి నిమిషం కూడా ఈ ప్లాంట్ని కంటికి రెప్పలాగా, ఇంట్లో పిల్లలతో, పసిపిల్లలతో సమానంగా ప్రతి గజం, ప్రతి సెంటు కూడా, ప్రతి గజం, ప్రతి అడుగు కూడా పచ్చదనంతో, పరిశుభ్రతతో నిండి ఉండటం వలన ఇవాళ బహుళజాతీయ కంపెనీలతో పాటు ధీటుగా ఈ అవార్డు రావడం అనేది ఒక పాడి రైతుకు జరిగినటువంటి గౌరవం. ఈ గౌరవానికి అందించుకోవడం అనేది, దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా పాలకవర్గం తరఫున ఎంప్లాయీస్కి కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, స్వర్ణాంధ్ర దిశలో భాగంగా ఆ పాడి రైతుకి అధికమైనటువంటి లాభాలు ఉండాలి అనే ఆలోచనతో ఇవాళ ఏ ప్లాంట్ని నిర్మాణం చేశామో, బుడమేరు ఎఫెక్ట్ టైంలో కూడా 48 రోజులు విజయవాడ పాల ఫ్యాక్టరీ కనుక మునిగిపోతే ఈ కామధేనులాగా కాపాడబడింది.
ఎక్కడా కూడా వినియోగదారుడికి రైతుకి ఎక్కడా కూడా ఒక్క ఆపూట కూడా ఇబ్బంది లేకుండా జరిగినటువంటి ఈ క్రమంలో ఇవాళ ప్రభుత్వం కూడా గుర్తించి ఇవాళ రైతులకి తను తీసుకున్నటువంటి వినియోగదారుడి దగ్గర తీసుకునేటువంటి డబ్బుల్లో 84% రైతులకు ఇవ్వడంలో కానీ రైతులకు కావలసినటువంటి కానీ పాడి పశువులకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు చేయడం కానీ కూడా వినియోగదారుడికి వెళ్ళే దాంట్లో ప్రతిదీ కూడా చాలా క్లీన్గా చాలా ఇవాళ వినియోగదారులకి స్వచ్ఛమైనటువంటి ఎక్కడా కూడా వాషింగ్ రూమ్స్ కానీ ప్రతి గజం 25 ఎకరాల కృష్ణా మిల్క్ యూనియన్లో అడుగు కూడా పరిశుభ్రతతో నిండుతూ ఉంది. పరిశుభ్రతతో జరుగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఈ అవార్డు రావడాన్ని మేమందరం కూడా ఓ పండగలాగా బాధ్యతగా ప్రయాణం చేయడం వలన మా పాల పదార్థాల వినియోగదారుడికి స్వచ్ఛమైనటువంటి ఎక్కడ కూడా 6 దశాబ్దాలుగా ఉన్నటువంటి దానికి కారణం మా యొక్క ఉద్యోగస్తులు కూడా ఆ రకమైన ఉద్యోగం చేస్తున్నాం కదా, ఒక సేవ చేస్తున్నాం అనే భావంతో మా అధికారులు కానీ పని వాళ్ళు వర్కర్స్ కానీ అందరూ కూడా ఒక కోఆపరేటివ్ స్ఫూర్తితో పనిచేయడం వలన మేమందరం కూడా ఈ ఆనందాన్ని ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డు ఒక్క వ్యక్తికి కాదు, ఇది 1,50,000 కుటుంబాలకు సంబంధించినటువంటి పాడి రైతాంగం అంతా కూడా ఈ ఆనందాన్ని పంచుకుంటూ రైతాంగానికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ నగరంలోని అత్యంత ప్రాధాన్యత విలువైన ఎంజీ రోడ్, కారల్ మార్క్స్ రోడ్ తో పాటు నగర పరిధిలోని 19 రహదారుల నిర్వహణ బాధ్యతను PPP పద్ధతిలో కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసే ప్రతిపాదనను ఆమోదించరాదని ఈ అంశాన్ని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. ప్రభుత్వం హాస్పిటల్స్ ను, మెడికల్ కళాశాలను PPP పద్ధతిలో నిర్వహించాలని చూస్తే అడ్డుకుంటున్న వైసీపీ రోడ్లు PPP ప్రతిపాదనకు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. బుడమేరు వరద ముంపు ప్రజలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. విజయవాడ రోడ్లను PPP విధానంలో ప్రైవేటీకరించేలాగా కౌన్సిల్ ప్రతిపాదన పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించడానికి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 19 రోడ్లను PPP పద్ధతిలో నిర్వహించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిపాదనను అధికారపక్షం వైసీపీ వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. నగర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టీడీపీ కూటమికి చెందిన ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు కౌన్సిల్లోని అధికార వైసీపీ ఘోరంగా విఫలమయ్యారని, ఫలితంగా 250 కోట్ల వరకు వివిధ రకాల బిల్లులు చెల్లించవలసి ఉందని, దీంతో పనులు చేయడానికి విఎంసీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆరోపించారు. 642 కోట్లు వివిధ రకాల గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విఎంసీకి రావాల్సి ఉందని, వీటిపై ఇరు పార్టీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నపాటి వర్షానికే నగరం చెరువులాగా తయారవుతుందని, నేటికి 280 కోట్ల స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ స్కీమ్ నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సి ఉందని అన్నారు. నిధులు వెంటనే విడుదల చేసి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. టిడ్కో గృహాలకు సదరు లబ్ధిదారులు అప్పు చేసి డబ్బులు చెల్లించిన ఆ కూటమి ప్రభుత్వం కేటాయించడం లేదని పేర్కొన్నారు. 120 కోట్లు మంజూరు చేస్తే వేలాది గృహాలు పూర్తి అవుతాయని, వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు. ఇటీవలే సింగనగర్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు శాశ్వత నివారణ చర్యల పట్ల స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇక్కడ పనులు చేసినా కానీ కాంట్రాక్టులకు అందకపోవడం వల్ల కూడా ఈ పనులు సక్రమంగా జరగకపోవడం వలన పైప్ లైన్లు కూడా మార్పు చేసే పరిస్థితి లేదు. పైపులు మార్చిన సప్లై లేని పరిస్థితి. ఈ రకంగా విజయవాడ కృష్ణానదిలో మరి VTPS నుంచి వస్తున్నటువంటి ఆ బూడిద నీరు కూడా మనకి కలిసి ప్రజల ఆరోగ్యాలని హరించి వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కౌన్సిల్ ఈరోజు చర్చించడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం, ఈరోజు కౌన్సిల్లో మన విజయవాడలో ఉన్నటువంటి 19 రోడ్లను PPP మోడల్ ఇవ్వాలని చెప్పి పెట్టినటువంటి ప్రపోజల్ మీద సిపిఎంగా లేవనెత్తినటువంటి అభ్యంతరం మీద, అలాగే పాలకపక్షం వైసీపీ దాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేసింది. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజయవాడలో ఉన్న రోడ్లన్నీ కూడా PPP మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట. ఇది భారతదేశ చరిత్రలో ఈ రకంగా కార్పొరేషన్ రోడ్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టండి అని చెప్పడం, దీనికి 10 సంవత్సరాలకి 32 కోట్ల రూపాయలు ఖర్చు చేయండి అని చెప్పడం అంటే ఈరోజు కార్పొరేషన్ యొక్క అధికారాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలా హరించి వేస్తుందో ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పెన్షన్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ పెన్షన్ల విషయం మీద కూడా కౌన్సిల్లో కార్పొరేటర్లు అందరూ కూడా చర్చించారు. కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్లు విడుదల చేయకుండా మోసం చేస్తుంది, సంక్షేమం అనేది నీరు కారుస్తుంది అనేది ఈ కౌన్సిల్లో చర్చ కూడా జరిగింది. అలాగే ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాల్లో కూడా నగరంలో
250 కోట్ల రూపాయలు చేసిన పనులకి బిల్లులు చెల్లించక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సుమారు 1560 పనులకి బిల్లులు చెల్లించలేదు. కాబట్టి నగరపాలక సంస్థ దివాలా తీసింది. కాంట్రాక్టుల బిల్లులకి బ్యాంకులో అప్పులు ఇప్పేస్తారంట, అప్పుల ద్వారా లోన్లు తెచ్చుకొని కట్టుకోవాలంట. అంటే ఈరోజు నగరపాలక సంస్థ యొక్క ఆస్తులు రాబోయే రోజుల్లో బ్యాంకులో తనఖాగా వెళ్ళబోతున్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విజయవాడ కార్పొరేషన్ని దివాలా తీయిస్తున్నటువంటి వైసీపీ పరిపాలన, కూటమి పరిపాలన మార్చుకోకపోతే ఈ విజయవాడ నగరం రాబోయే రోజుల్లో పీపీపీ మోడల్లో మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే ప్రమాదం రాబోతుందని సిపిఎంగా ఈ సందర్భంగా ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ టిట్కో ఇళ్ల విషయంలో కానీ, మన విజయవాడ నగరానికి సంబంధించి స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణంలో కానీ, అలాగే చిన్నపాటి వర్షం వస్తుంటే నగరం మొత్తం చెరువుల జలమయం అవుతున్నటువంటి సమస్యల మీద కానీ, వీటితో పాటుగా శానిటేషన్ సిబ్బంది సంఖ్యని, ఇంజనీరింగ్ సిబ్బంది సంఖ్యని పెంచే విషయంలో కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరి నగరానికి అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల మీద పన్నులు చెల్లిస్తున్నటువంటి ప్రజలు మన హక్కుల కోసం, మన పనుల కోసం ఈ పాలకుల్ని ప్రశ్నించాలని నగర ప్రజానీకానికి సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూబ్లీ హిల్స్ లో పోటీకి టీడీపీ దూరం, ఎవరికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం. కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 6 మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్, జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసి కొట్టిందని విమర్శ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.